హలో మాచెస్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్ ఆఫ్ ఎకట్ సైడ్ వ్లాగ్స్. గొంతు పోయింది, ఫీవరిష్గా ఉందన్నమాట. ఇవాళ October 1st అండ్ ఇవాళ హాలిడే మాకు. సో నాకు ఇవాళ లాగిన్ చేశాక తెలిసింది, ఇవాళ టైం షీట్లో కూడా ఫిల్ చేయలేకపోతుంది కాబట్టి అట్లా తెలిసింది. నా అన్నయ్యని డ్రాప్ చేయాలి, గోయింగ్ దేర్. అండ్ బయట వస్తున్నాడు సింబాగాడు. చలో మా అన్నగాడిని దింపేసి ఇవాళ హాలిడే వాచింగ్ జంతారా సీజన్ 2 దగ్గరకు వచ్చేసినాం. అండ్ నేను ఇవి చేస్తున్నా, కటింగ్స్ అయిపోయినాయి. నా మిక్సీ కోసం వెయిటింగ్. మిక్సీ వచ్చేస్తే ఈ జ్యూసర్తో తీసేయచ్చు. ఇది ఎన్నిసార్లు వాడుంటామే మనం? 3 సార్లు వాడుంటామా? కొన్నప్పటి నుంచి 3 సార్లు వాడినాం అంతే. ఎంత ఉందో మిక్సీ ఏమో ఎంత ఉంది, జార్ ఏమో ఎంత ఉంది. లెట్స్ ట్రై. ఎవరైనా ఉంటే బాగుండు పట్టుకునేటోళ్ళు. ఓకే, స్విచ్ ఆన్ చేసినాము. భయం అవుతుంది దేవు. ఇది కొరికేసింది ఎలకలు దీనిలో. అసలు రసం రావడం కూడా రావట్లే. అయిపోయింది, ఇంకెంత రసం వస్తుంది అంతేనా? అంటే పల్సు పెట్టాలి, మనం పెట్టి గట్టిగా నొక్కాలి. అయితే ఏమైనా పని ఉందానికి ఇప్పుడు? ఏం కావాలి, సరిపోతుంది. ఇంకా 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 చేదు వస్తుంది. సో గట్టిగా ప్రెస్ చేయాలి. దాంట్లో వేసావు షుగర్ వేయలేదా? వీడితో ఎందుకు వచ్చిన కూడా వేయలేదు. మరి మళ్ళీ వేసి తిప్పుతావా? ఇప్పుడైతే తిరిగిపోతా ఓకే. ఫ్రస్ట్రేషన్ అందరికి వస్తుందండి. కొంచెం కోపం ఎక్కువైతే లిసినోప్రిల్ HCTZ అనే టాబ్లెట్ ఉంటుంది, అది వేసుకుంటే బీపీ తగ్గిపోతుంది. ఒకటి తీస్తే చాలు. ఒన్నాడు కస్టర్ జితే. మొత్తానికి 7 కాయలు కట్ చేస్తే వచ్చి అన్నా 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 చేయలేదు. మంచిగా పొద్దుగా కొంచెం ఉంది పులుపు. లేదులే, బాగానే ఉంది. మయోన్ జ్యూస్ మంచిగా. ఒక్క నిమిషం మంచిగా కూర్చొని ఎడిటింగ్ చేస్తున్నా ఇవాళ. ఓకే, పెండింగ్ వీడియోస్ అన్నీ ఉన్నాయి, కంప్లీట్ చేసేద్దామని అనుకున్నా. ఇంతలోకి మై మామ్ కాల్డ్. రీ పద కాళీ మందిర్, పద కాళీ మందిర్ పోదామంటే చలో ఇక కాళీ మందిర్ పోయేసి మమ్మీని అక్కడ డ్రాప్ చేసేసి మనం కూడా వెళ్దాం టెంపుల్కి. చాలా రోజులు అయిపోయింది కదా, సో వెళ్ళేసి ఇవాళ అసలుకే దుర్గామాతదేవి. సో మంచిగా మీరు కూడా వెళ్ళండి టెంపుల్స్కి. ఓకే, ఇంట్లో ఎవరినైనా పెట్టి వెళ్ళండి ఈ 2 రోజులు. ఎందుకంటే కాళీమాత ఎప్పుడైనా రావచ్చు. వీఆర్ రెడీ నౌ. దిస్ ఈస్ ద అవుట్ఫిట్ ఫర్ టుడే. టెంపుల్ కోసం పెద్దగా ఏం లేదులే, నార్మల్ది. దీన్ని ఛార్జింగ్ పెట్టేస్తాను ఒక్క నిమిషం. మామూలుగా రైటింగ్ రాదు, మస్తు వస్తాను నేను ఇప్పుడు. నాకు తెలిసి స్కిన్ గ్లో అవుతూ ఉంటుంది. వీఆర్ హియర్ అట్ ద టెంపుల్. అనుకున్నంత జనాలు లేరు. మై మమ్మీ అక్కడ మంచి లైటింగ్తో టెంపుల్ని బాగా సెట్ చేశారు. అయిపోయింది దర్శనం, ఇంటికి. మా మమ్మీ మళ్ళీ వెళ్తుంది. పాప చూడ ఎంత బాగుందో లైటింగ్, కూల్. అసలైన మాత దగ్గరికి వెళ్ళాల, కాళీమాత దగ్గరికి. టెంపుల్ దగ్గరికి అయిపోయింది. నౌ వీఆర్ హియర్ అట్ విశాల్ మార్ట్. మమ్మీకి హ్యాండ్ బ్యాగ్ కావాలంట, ఉందో లేదో. అక్కడ చూసినట్టు గుర్తు. ఇక్కడ కూడా ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ కోసం సర్చ్ చేస్తున్నాము. ఇంత జల్దీ మామూలుగా కాదు. వెళ్ళిపోయి ఇవన్నీ చూసినాగా. ఒక బ్యాగ్ కొన్నాం అంతే. అయ్యో 6,000కి మనం ఎంత పెట్టినాం అప్పుడు? 4,000 7,000? లూలు మాల్లో 4,000 3 పెట్టినాం కదా.
దట్ ఈస్ యోగి. ఇవాళ కార్ వాషింగ్ చేస్తున్నాడు. ఇంట్లోనే ఉంది, అడుగు. అమ్ముంది, శ్రీజ దగ్గరికి వెళ్ళేసి వస్తా. ఏయ్ పెద్ద నేను అరితేదో సైలెంట్ అయ్యేటది. ఫ్రాంక్సా? అచ్చా, అంకుల్ వాళ్ళు కొత్త కార్ తీసుకున్నారు. ఫ్రాంక్సా? విక్టోరీస్ అంకుల్. ఏదో షో చేయడంలో ఫస్ట్ ఉంటారు వీళ్ళు. మా షారుఖ్ గారి లెగసీని కంటిన్యూ చేసేది ఈడే. అనిల్ బ్రో ఈస్ బిజీ. కార్ కోసం వెళ్తున్నా. వీ నీడ్ టు వాష్ ద కార్ అండ్ కొంచెం వ్యాక్యూమ్ పెట్టాలి. మట్టి ఎక్కువ ఉంది కార్ దగ్గర. సో నేను ఎంత క్లీన్ చేసినా మళ్ళీ మై బ్రదర్ విల్ స్పాయిల్ ఇట్. సో కొంచెంగా క్లీన్ చేసేసి చిల్ అయిపోదాం. ఎందుకంటే మంచి రోజులు కదా, దసరా రోజులు కాబట్టి. మేము కార్ క్లీన్ చేస్తున్నాం అనమాట. దసరా ఎఫెక్ట్. బట్ కష్టపడుతుంది మొత్తం మననే. ఇప్పటిదాకా యోగి చేసినావు. నా పని నేను చేసుకున్నా మొత్తం అంతా. నైట్ టైం వచ్చేసి ఇప్పుడు 11:30. ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే పండగ స్టార్ట్. పూజలు చేసేస్తున్నారా? దుర్గాష్టమి నుంచి స్టార్ట్ ఉంటుంది అన్న. నిన్న మన చైతన్య వాళ్ళు చేసేసి దుర్గాష్టమి నుంచి స్టార్ట్ ఉంటుంది మొత్తం. అన్న కారు క్లీనింగ్ ఇది పెద్ద బండ, దీనికి అడిగేసరికి టైం పడుతుంది. జస్ట్ హోమ్ అప్లై చేయడానికి ఇంతసేపు పడుతుంది. కాదు, లిటరల్లీ నేను చెప్పాలంటే పోతే 600 పోయినాయి అని చెప్పేసి పోయి అడగ అడిగించుకొని వచ్చిన నేను. కార్ను కూడా అడుగుతాడన్నా. దట్ ఈస్ అవర్ కార్ అనమాట. కారు పోయి కడిగించుకొని వచ్చిన. వాడు గంట సేపు, లిటరల్ నేను చెప్పాలంటే గంట సేపు ఆనే కూర్చున్నా తెలుసా నేను. వ్యాక్యూమ్ అంతా మొత్తం వ్యాక్యూమ్ కడిగి తుడిచి నీకు మళ్ళా అవి వేస్తాడు, పేపర్స్ వేస్తాడు. ఆ పేపర్లు వేసి పెడతాడు నీకు. బట్ మన కార్ మనం క్లీన్ చేస్తాం, చిన్న కైండ్ ఆఫ్ లవ్. అదొక సాటిస్ఫాక్షన్. నేను కూడా చెప్పిన మా వాళ్ళకి నేనే క్లీన్ చేస్తా అని. అమెరికన్ అడంతే. ఇక చెట్కాడ ఏం మాట్లాడుకున్నా ఎవడేం మాట్లాడుకున్నా వినిపించుకోవాల్సిన అవసరం లేదు. అంతే. ఎవడని ఎవడైనా అంటే అలా పోతున్నామంటే అయిపోయా. మాక్సిమం ఎవడేమన్నాడు.